కడప బెంగళూరు రైల్వే లైన్ ప్రారంభించి 15 ఏళ్లైనా నేటికి పూర్తి కాలేదు. 21 కిలోమీటర్ల రైల్వే లైన్ పూర్తి కాగానే ప్రాజెక్టు అటకెక్కింది. వైఎస్ రాజశేఖర రెడ్డి కలని నెరవేర్చాల్సిన జగన్ సైతం గత 5 ఏళ్లు పట్టించుకోలేదు. ఇప్పుడు కేంద్రం రాష్ట్రంలో ఎన్డీఏ సర్కారు ఉండటంతో ఫిబ్రవరి 1న పార్లమెంటు బడ్జెట్లో దీనికి నిధులు కేటాయిస్తారని జిల్లా ప్రజలు గబ్బెడాసలు పెట్టుకున్నారు. కడప బెంగళూరు రైల్వే లైన్ వైఎస్ఆర్ జిల్లా వాసుల చిరకాల వాంఛ. ఉమ్మడి కడప, చిత్తూరు జిల్లాలో పండించిన మామిడి, అరటి, బత్తాయి, టమాటో పంటలను బెంగళూరు తీసుకెళ్లి విక్రయించుకోవాలంటే రైలు మార్గమే సరైనది. మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి పూర్తి చేయాలనుకున్న ప్రాజెక్టుల జాబితాలో ఇది ఒకటి. కేంద్ర రాష్ట్రాల సంయుక్త భాగస్వామ్యంతో 2007-8లో రైల్వే లైన్ మంజూరైంది. 2132 కోట్ల అంచనా వ్యయంతో 258 కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మాణానికి 2010లో శంకుస్థాపన చేసి 2014 నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు. అయితే ఇప్పటి వరకు 21 కిలోమీటర్ల రైల్వే లైన్ పనులు మాత్రమే పూర్తయ్యాయి. కడప నుంచి పెండ్లిమర్రి వరకు మాత్రమే రైల్వే లైన్ వేసి వదిలివేశారు. ప్రస్తుతం పెండ్లిమర్రి వద్ద ఆగిపోయిన రైల్వే లైన్ కంపచెట్లతో నిండిపోయింది. రైలు పట్టాలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. గత సీఎం రాజశేఖర్ రెడ్డి వారసుడు తన తండ్రి ఆశయాన్ని పట్టించుకోలేదు సరికదా, ఈ రైలు మార్గం వద్దని కేంద్రానికి లేఖ రాశారు. కడప జిల్లాలోని ముద్దనూరు నుంచి పులివెందుల మీదుగా అనంతపురం జిల్లా ముదిగుబ్బ వరకు 82 కిలోమీటర్లతో పనులు చేపడితే తక్కువ ఖర్చుతో అయిపోతుందని కేంద్రానికి తెలిపారని కూటమి నేతలు మండిపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఎందుకో కడప జిల్లా వాసి అయినా కూడా కడప గుండా పోవాల్సిన రైల్వే లైన్ ను పూర్తిగా రద్దు చేయడం, ఈ పార్లమెంట్ సభ్యుడు కూడా దాన్ని ఇది అవసరం లేదని చెప్పి లేఖలు రాయడం చాలా దురదృష్టకరం. మళ్ళీ ఈ ప్రభుత్వంలో దీన్ని మళ్ళీ కూడా చేపట్టి కేంద్ర ప్రభుత్వంతో పూర్తి స్థాయిగా వాళ్లే నిధులు ఖర్చు పెట్టి పూర్తి చేసేదానికి ఖచ్చితంగా ఈ బడ్జెట్ సమావేశాల్లోని ముఖ్యమంత్రి గారి దృష్టికి, అదేవిధంగా పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు కృష్ణదేవరాయల దృష్టి కూడా తీసుకుపోయి లేఖ రాసి ప్రారంభించడానికి తప్పకుండా మళ్ళీ కోరుతాం. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తలపెట్టినటువంటి ప్రతి పనిని పూర్తి చేసే బాధ్యత తన కొడుకుగా తన భుజస్కంధాలపై వేసుకుంటారని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఈ కడప బెంగళూరు రైల్వే మార్గానికి సంబంధించినటువంటిది ఏమైనా చేయగలిగినాడంటే అది కూడా చేయలేక ముద్దనూరు, పులివెందుల, ధర్మవరం ఇట్లా తీసుకొని పోతానని చెప్పి మళ్ళా కొత్త ఆలోచన, కొత్త విధానము తీసుకొని ఇచ్చేటువంటి పరిస్థితిలో ఉన్న పని చేయలేకపోయినాడు. కొత్త పని చేయలేకుండానే ఈరోజు అధికారం నుంచి కోల్పోవాల్సి వచ్చింది. కేంద్రం రాష్ట్రంలో ఎన్డీఏ సర్కారు ఉండటంతో ఈ ప్రాజెక్టుపై దృష్టి పెట్టి ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరుతున్నారు. ఇప్పటి వరకు 120 కోట్ల పైబడి ఖర్చు పెట్టారు. ఆ పెళ్లిమర్రి దగ్గర రైల్వే స్టేషన్ కూడా నిర్మాణం జరిగింది. ఇప్పుడు ఆ తుంప చెట్లు మొలిచి విపరీతంగా ఈ అసాంఘిక కార్యక్రమాలకు ఆ దారి అది నిలయంగా మారింది. ఈ యొక్క కడప బెంగళూరు ఈ లైన్ పూర్తి చేస్తే ఈ కడప జిల్లా నుంచి పండ్లు అన్నీ కూడా బెంగళూరుకు పెద్ద ఎత్తున మనం రవాణా చేయొచ్చు. దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత రాయలసీమ ప్రాంతంలో కొత్త రైల్వే లైన్ నిర్మాణమే జరగల. కడప జిల్లా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కడప బెంగళూరు రైలు మార్గం అది రాజశేఖర రెడ్డి కళ. జగన్మోహన్ రెడ్డి దాన్ని కల్లలు చేసినాడు. కేంద్ర ప్రభుత్వం అయినా ఈ కూటమి ప్రభుత్వం అయినా పట్టించుకొని కడప బెంగళూరు రైలు మార్గాన్ని పూర్తి చేయాలని చెప్పి రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. కడప నెల్లూరు మీద విజయవాడకు వేయాలన్నటువంటి ఒక కోరిక కడప జిల్లా ప్రజల వాసల్లో ఉంది. దాన్ని కూడా నెరవేర్చాల్సిన అవసరం ఉంది.